ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు, అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రులు రాజనరసింహ, పొన్నం. చర్లపల్లి టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెడతాం. అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రతిపాదన. కేంద్రం నుంచి అనుమతి తీసుకురావాలని హితవు. ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం పేరు పెట్టాలి. పొట్టి శ్రీరాములు పేరు మార్పు సరికాదు. బీజేపీ వ్యతిరేకిస్తుందన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సురవరం తెలంగాణ తొలి వైతాళికుడు. యూనివర్సిటీ పేరు మార్పుపై వివాదం వద్దు. తాము మద్దతిస్తున్నామన్న కూనంనేని సాంబశివరావు. దుబ్బాక హాస్టల్ విద్యార్థి సూసైడ్ అటెంప్ట్. వ్యక్తిగత కారణాలే అన్న సీతక్క. బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్న మంత్రి. రేవంత్ రెడ్డి అప్రూవర్ గా మారారు. పాలన అట్టర్ ఫ్లాప్ అని ఒప్పుకున్నారు. సభలో బజారు భాష మాట్లాడారన్న కేటీఆర్. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగింది. తనిఖీల్లో అక్రమాలు గుర్తించామన్న పవన్. చర్యలు తీసుకున్నామన్న డిప్యూటీ సీఎం. ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడిస్తారు? విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న వైసీపీ. బకాయిలు పెట్టింది మీరే అన్న లోకేష్. ఉద్యానంలో కట్టింది భవనం మాత్రమే. అక్కడ మిషనరీ లేదు, సిబ్బంది లేరు. హడావిడిగా ప్రారంభించారన్న అచ్చెన్నాయుడు. పోలవరం ఎత్తును తగ్గించింది జగనే. మండలిలో నిమ్మల సమాధానం. ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న మంత్రి. తిరుపతి అలిపిరి దగ్గర స్వామీజీల ఆందోళన. ముంతాజ్ హోటల్ భూముల కేటాయింపుపై ఆగ్రహం. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించొద్దని వినతి. తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత. ఆందోళన దిగిన బీఆర్ఎస్వీ కార్యకర్తలు. జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్. మండలి దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన. మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్. క్వింటాల్కు 25,000 చెల్లించాలంటూ నినాదాలు. ప్రతిపక్షాలు బీసీ బిల్లుకు సహకరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విప్ పాది శ్రీనివాస్ వ్యాఖ్యలు. హైదరాబాద్ లో ఆగని గంజాయి దందా. ఖైరతాబాద్ లో పట్టుబడ్డ యువకులు. హాస్టల్లో ఉంటూ విక్రయాలు. బైక్ లో చెలరేగిన మంటలు. అదుపు చేసిన స్థానికులు. మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ఘటన. తెలంగాణలో పట్టాలెక్కనున్న మరో పథకం. యువ వికాసం పథకానికి అప్లికేషన్ల స్వీకరణ. ఇవాళ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. రంగనాథ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇక సామాన్యుల సంగతి ఏంటి? హైడ్రాపై అనిరుద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. నిజామాబాద్ లో మారని పసుపు రైతుల పరిస్థితి. 10,000 కూడా రావట్లేదంటున్న రైతులు. వ్యాపారులు సిండికేట్ గా మారారని ఆవేదన. ఓయూలో మరోసారి ఉద్రిక్తత. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర విద్యార్థుల అరెస్ట్. క్యాంపస్ లో నిరసనల నిషేధంపై రచ్చ. ఎస్ఎల్బీసీలో అడుగడుగున ఆటంకాలు. ఇంకా మొదలవని రోబో సేవలు. టీబీఎం మెషిన్ కట్టింగ్కే ఎక్కువ సమయం. ఔరంగజేబు సమాధిపై రాజకీయ వివాదం. కూల్చాలంటున్న విహెచ్పీ, బజరంగ్ దళ్. మహారాష్ట్ర సంభాజీనగర్ లో టెన్షన్. తమిళనాడులో బీజేపీ ఆందోళనలు. లిక్కర్ స్కామ్ జరిగిందంటూ నిరసన. పోరాటాన్ని అణగదొక్కుతున్నారన్న అన్నామలై. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ఆందోళన. ఢిల్లీలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ధర్నా. జంతర్ మంతర్ దగ్గర నిరసన ప్రదర్శన.